ఓరి మీ దుంపలు దాకా ఇది టెస్ట్ క్రికెట్ అనుకున్నారా లేక వైట్ బాల్ క్రికెట్ అనుకున్నారు? ఒకళ్ళేమో టెస్ట్ ని టీ20లో ఆడతారు, ఇంకొకరేమో టెస్ట్ ని ఓడిఐ క్రికెట్ లో ఆడతారు. చూసారేమో నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. సెకండ్ డే ఇంగ్లాండ్ టీం 77 రన్స్ కొట్టి 3 వికెట్స్ కోల్పోయింది. జో రూట్ 18 రన్స్, హ్యారీ బ్రూక్ 30 రన్స్ క్రీజ్ లో ఉన్నారు. నిన్న మ్యాచ్ వీలే స్టార్ట్ చేసిన మావో రాగానే రూట్ మావో 22కి అవుట్. దెన్ స్టోక్స్ మావో గోల్డెన్ డక్ అయ్యాడు. దెన్ క్రీజ్ లోకి జామెస్ స్మిత్ వచ్చాడు. రావడం బాదడం స్టార్ట్ చేశాడు. ఎంతలా బాదాడంటే నిన్న ఇన్నింగ్ అయ్యేలోపు 184 రన్స్ కొట్టాడు అండ్ స్టిల్ నాట్ అవుట్. తను ఒక సైడ్ ఆడుతుంటే ఇంకొక సైడ్ హ్యారీ బ్రూక్ 158 రన్స్ కొట్టాడు. ఇద్దరు చెరో 150+ రన్స్ కొట్టి మన బౌలర్స్ ని బాగా కష్టపెట్టారు. దెన్ బ్రూక్ అవుట్ అయ్యాడు. కానీ స్మిత్ మావ ఇంకా క్రీజ్ లోనే ఉన్నాడు. ఇలా కాదని చెప్పి మనోళ్ళు స్మిత్ ని ఒకవైపు నుంచోబెట్టి మిగిలిన ప్లేయర్స్ ని అందరినీ అవుట్ చేశారు. అలా ఇంగ్లాండ్ టీం ఫస్ట్ ఇన్నింగ్ లో 407 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. మన బౌలర్స్ లో సిరాజ్ మావ్ 6 వికెట్స్ తీసుకున్నాడు. ఆకాశ్ దీప్ 4 వికెట్స్, వీళ్ళే 10 వికెట్స్ తీసుకున్నారు. మనోళ్ళు సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేశారు. 64 రన్స్ కొట్టి ఒక వికెట్ కోల్పోయారు. జైస్వాల్ 28 అవుట్ అయ్యాడు. కేఎల్ అవుట్ 28 రన్స్ తో, కరుణ్ నాయర్ 7 రన్స్ క్రీజ్ లో ఉన్నారు. ప్రెసెంట్ ఇండియన్ టీం 244 రన్స్ తో లీడ్ లో ఉంది.